రాయలసీమకి ఇట్లా అడ్డదారి ఉంది. అడ్డదారి ఏమంటే అది రైతులు పోరాడతారు. రైతులు, గోనబాయి గ్రాములు, గర్భవతులు ఇచ్చిన ఇట్లా వస్తారు. అక్కడ ఏమంటే ఒక్కొక్క గుంత మాకర్లవుతుంది. మాకర్లవుతుంది. ఇప్పుడు సీసీ రోడ్ అంటే తార్ రోడ్ అంటే గవర్నమెంట్ అట్లేసిందిలే. ఇట్లా గ్రామ కంఠం కింద సీసీ రోడ్ అని వేయాలి కదా. సీసీ రోడ్ వేసి ఎంఆర్ఓ సార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. వినతి పత్రం పైన సర్వే చేస్తే దానిపైన సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తేనే కదా. ఇప్పుడు చూడండి, ఒక తూరు పోయి ఒక ట్యాంకర్ నీళ్ళు ఇడిసంటే ఒక 2-3 గుంతల్లోనే ట్యాంకర్ నీళ్ళు సరిపోతాయి. మళ్ళీ అట్టదప్పుడు గుంతలు ఉంటాయి లేదా. రైతులు కూడా ఎట్లా తోలుకుంటారు? అక్కడ ఉరిమడి పండినా, చెనిక్కాయ పండినా, నక్కజొన్న పండినా, ఏ పంట పండినా కూడా రైతులు ఎట్లా తోలుకుంటారు? వాళ్ళు తోలుకోవాలంటే 100 రూపాయలు బాడికి 1000 రూపాయలు అడుగుతారు. 1000 రూపాయలు అడిగినప్పుడు ఏమవుతుంది అంటే అది రైతుకే కదా నష్టము. ఈ పంటలు లేక, మందులు కొనలేక, ఎరువులు కొనలేక ఈ నానాకలు తిప్పలు పడుతుంటే ఈ కూలీలు దొరకని సమస్యలు అంటే 99 సమస్యలు ఉంటాయి రైతుకి. అట్లప్పుడు రోడ్డు కూడా సరిగ్గా లేదు. అవి మూగిచి వాళ్ళు ఎట్లా ఎక్కుతాయి అనేది మనము ఈ పోరాటం మీద రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోడ్డు ఎక్కకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము పోరాడతామని. ఇట్లే ఈడు వంక ఉంది ఒకటి, దాన్ని ఏమంటారంటే మాల్గోన్ వంక అంటారు దాన్ని. ఆ బ్రిడ్జి కూడా నిర్మించాలనేది మా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడి నుండి గోనబాయి వరకు మీరు రోడ్డు పట్టించుకోకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున పోరాడతామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అందరి అధికారులకి, ఆఫీసర్లకి అందరికీ మనం డిమాండ్ చేస్తున్నాం. అదే మీరు ఒక తూరి ఇట్లా రోడ్డుకి పోండి, గోనబాయికి ఇట్లా పోండి, మీకే తెలుస్తుంది. మీ వాహనాలు సైకిల్ మోటార్ వేసుకొని పోయినా, కార్ వేసుకొని పోయినా, ఏది వేసుకొని పోయినా, ఎద్దుల మంటలో పోతావు, నువ్వు ఏమిటో పోతావా, ఒక్క తూరి ఇట్లా గుమ్మగట్టింటి గోనబాయి పోండి, మీకే తెలుస్తుందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కోణాల మీద మాట్లాడి ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఇంకా మేము పెద్ద ఎత్తున పోరాడతామని ఆ రోడ్డు పట్టించుకోకుండానే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి తెలుపుతుంది.